కోడి చెరువు శిఖం ఎక్కడుంది? జనవాడ గ్రామం, రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం. ఇక్కడ 3 సర్వే నెంబర్లు 706, 708, 709. ఆయనకున్నటువంటి 10 ఎకరాల్లో ఈ 3 సర్వే నెంబర్లు మనకు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా 706 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ కోడి చెరువు, దాని తర్వాత దాని చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతం వివాదాస్పదంగా మార్చారు. ఇది 2.5 ఎకరాలు ఉంటుంది. అంటే మిగతా 7.5 ఎకరాలు ఏదైతే ఉందో అది వివాదరహితమైన ప్రాంతం కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేసేసారు, 10 ఎకరాలు ఆక్రమించుకున్నారు అనేలాగా వీళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడతారు అండ్ థంబ్నెయిల్స్ పెడతారండి. ఇప్పుడు 2.5 ఎకరాల విషయంలో ఎంతో కొంత అనుమానం ఉంది అని మాట్లాడితే ఒకంత న్యాయపరమైన నైతికమైనటువంటి విధానం, అది కూడా అబద్ధమే, కానీ ఒకంత టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఏదో ఒక అర్థం ఉన్నటువంటి వాదన. కానీ ఈ 7.5 ప్లస్ 2.5 కలిపేసి 10 ఎకరాల కబ్జా అని మాట్లాడేస్తే అంటే క్రైమ్ని పెద్దగా లార్జ్ లెవెల్లో చూపిస్తే కానీ పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడం సాధ్యం కాదు. ఇది వీళ్ళ ఎజెండా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం గంపగొత్తుగా ఒక బ్యాచ్ ఉన్నారు. ఈ బ్యాచ్ మొత్తానికి ఉన్నటువంటి పని ఏంటంటే తెలంగాణలో అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. ఎవడు దొరుకుతాడా ఆంధ్ర తెలంగాణ తయారు చేద్దాం, ఎవడు దొరుకుతాడా గో బ్యాక్ మార్వాడి అందాం, ఎవడు దొరుకుతాడా రోహింగ్యాలని తీసుకువచ్చి ఇక్కడ పెడదాం, ఇలా ఎతుకుతా ఉంటారన్నమాట. చిన్న సందు దొరికితే చాలు స్వరంగం చేసేద్దామని చెప్పి. అయితే ఈ 2.5 ఎకరాల విషయానికి వద్దాం. 706 సర్వే నెంబర్, ఇది నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్తూ ఆరోపిస్తూ ఉన్నారు 22A ప్రకారం. అంతేకాకుండా వాల్టా యాక్ట్ 2002 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఒక బోరుబావి కూడా తవ్వించారు అని చెప్పి ఇదొక ఆరోపణ. వెరసి పవన్ కళ్యాణ్ ఒక చెరువును ఆక్రమించుకున్నాడు. ఒకవేళ ఇది రిజిస్ట్రేషన్ జరిగిపోయి ప్రైవేటు వ్యక్తులకు సంపాదించినటువంటి ఆస్తి ఇది ప్రైవేటు చెరువు అయినప్పటికీను అది తప్పే. ఎందుకంటే 1988 నాటి రికార్డులు చూసుకుంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువు భాగంగానే కనిపిస్తూ ఉంది. కనుక ఇది ఆక్రమణ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2014లోనే ఈ ప్రదేశాన్ని కొనుక్కున్నారు పవన్ కళ్యాణ్. పలు దఫాలుగా మ్యూటేషన్ చేయించుకున్నారు 2014లో. ఓకే, అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి నుంచే కదా తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ జరిగింది కదా, ఎంఆర్ఓ సంతకం చేశాడు కదా. ఇందులో ఎక్కడన్నా దాపరికం ఉందా, లాలూచీతనం ఉందా? 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన ఆస్తి పన్ను చెల్లిస్తున్నాడా లేదా? చెల్లిస్తున్నాడు. క్లారిటీ ఉంది కదా, ఎక్కడా దాపరికం లేదు. గతంలో పలు వీడియోలు అండ్ రాజకీయంగా కావాల్సినటువంటి పబ్లిసిటీ పిక్చర్స్ అన్ని కూడా దాని కేంద్రంగానే వెళ్ళాయి. అక్కడ సేంద్రియ వ్యవసాయం వంటివి చేస్తున్నాము అని కొంతమంది వ్యక్తులతో వీడియోలు కూడా, ఇంటర్వ్యూలు కూడా చేశారు ఆయన. సో ఆ ప్రదేశం మీద వీళ్ళ గురెందుకు పడింది అంటే అది చెప్పాను కదా, ఎన్నికల అఫిడవిట్లో దొరికినటువంటి ఆ సర్వే నెంబరు దాన్ని అలా లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చినటువంటి ఒక లొసుగు. ఈ లొసుగు ఆధారంగా పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చాలని చూస్తే ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి వాళ్ళే వేసుకోవాల్సిన ప్రశ్న.